విష్ణు గారికి ఆయనకి మధ్య ఉన్న బాండ్, మోహన్ బాబు గారికి ఆయనకున్న బాండ్, దానివల్ల కేవలం ఎనీ రెమ్యూనరేషన్, అసలు ₹1 కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేశారని బిగ్ స్టేజ్లోనే చెప్తున్నారు సార్. అసలు ఆ క్యారెక్టర్ గురించి, రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఫ్యాన్స్ పేపర్లో బస్తాలు తీసుకొచ్చి చింపేసి విజిల్స్ వేసి ఏం డైలాగ్ చెప్తారు, ఏం చెప్తారు, సార్ పైగా వాళ్ళ పెదనారు యాక్ట్ చేసిన కన్నప్ప సినిమాలు ఈయనొచ్చి ఏం చేయబోతున్నారు అనేది చూస్తూ ఉంటారు కదా. సో అలాగా ఆయన క్యారెక్టర్ మాట్లాడే మాటలు కావచ్చు, ఆ క్యారెక్టర్ క్వశ్చన్ చేసే విధానం కావచ్చు, ఛాలెంజ్ చేసేది కావచ్చు, గైడ్ చేసేది కావచ్చు, ఇవన్నీ ఆడియన్స్ చాలా గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఓకే. అంటే సినిమా అయిపోయిన తర్వాత డెఫినెట్గా కన్నప్ప అతను చేసిన త్యాగమే మన మనసులో ఉంటుంది. కానీ రుద్ర మాటలు మర్చిపోలేం, రుద్ర చేసిన విషయాలు కొన్ని మర్చిపోలేం. అవి టిల్ ది ఎండ్ సినిమా కూడా మనల్ని హంట్ చేస్తాయి. 30 నిమిషాలు ఉంటారండి సార్, నిజమేనా? అది చాలా ఎక్కువ అండి. ఎంత? 30 నిమిషాలు అన్నారండి. దాదాపు 30 నిమిషాలు దాదాపు 30 కథపరంగా ఉంటారు. అంటే నేను ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని చేయలేను, కానీ కథ నడకలో 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఆయన పాత్ర తాలూకా ప్రభావం, ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే సార్. దాదాపు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అరగంట దాదాపుగా ఉంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. సరే సార్, మంచు విష్ణు గారు చూసుకుంటే ఆయన ఇప్పటి వరకు ఇట్లాంటి రోల్స్ చేయలేదు సార్. బాయ్ నెక్స్ట్ డోర్ చేసినప్పుడు డీ చూసుకున్నారు, దూసుకెళ్తా చూసుకున్నారు, దేనికైనా రెడీ, ఆడో రకం ఈడో రకం మంచి ఫన్, రౌడీ, అనుక్షణం ఒక థ్రిల్లర్స్ చేశారు, ఫన్నీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేశారు. ఈ కంప్లీట్ నటుడుగా ఒక స్టెప్ పైకి వెళ్తుందని చెప్పేసి ఆయన కూడా చాలా నమ్ముతున్నారు. లాస్ట్ టైం మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు సార్, ఫస్ట్ నేను క్లైమాక్స్ ఎలా చేయలేదని నాకు తెలుసు, మిగతా పార్ట్స్ గురించి అన్నారు. సో అసలు ఆయన ఒక యాక్టర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా కన్నప్ప అవుతుంది సార్ డెఫినెట్గా. అంటే సినిమా ఇంకా కరెక్ట్గా ఇంకో 1 month రిలీజ్ టైం ఉంది. మన ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి అది ఇంకో 25 రోజులకి అలా వచ్చేయచ్చు. కానీ ఈరోజు నేను చాలా ముందుగా చెప్తున్నాను, తర్వాత సినిమా చూశాక నేను అంటుంది కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకునేది, విష్ణు గారు ఇంతవరకు చేసిన పెర్ఫార్మెన్స్ వేరు, ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ వేరు. ఈ సినిమాలో విష్ణు గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. అంటే మోహన్ బాబు గారికి ఒక లెజెండరీ యాక్టర్గా ఆ డైలాగ్ డెలివరీకి, పెర్ఫార్మెన్స్కి ఏళ్ళు గడిచిన ఫ్యాన్స్ ఉంటారు. అటువంటి ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరిచే క్యారెక్టర్ కన్నప్ప. ఓకే. అంటే ఆయన డైలాగ్ డెలివరీలో చాలా ఆర్ద్రత ఉంటుంది, చాలా సరళంగా, చాలా మృదువుగా ఆయన సంభాషణలో ఆయన చెప్పిన మాడ్యులేషన్ ఉంటుంది. ఓకే. ఆయన పెర్ఫార్మెన్స్ కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది. క్లైమాక్స్ డెఫినెట్గా నేషనల్ బెస్ట్ యాక్ట్ అవార్డుతో పాటు చాలా బెస్ట్ యాక్ట్ అవార్డులకి కన్నప్ప పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తాడు. ఓకే. ఇది గ్యారంటీ సార్. సో ఒక ఇంత ఇంచులో ఎవరు విన్నర్ అనేది తర్వాత డిసైడ్ కావచ్చు, కానీ చాలా టఫ్ కాంపిటీషన్ మాత్రం ఇస్తారు. అది గ్యారంటీ. రిలీజ్ మొత్తం 5 భాషల్లో రిలీజ్ అవుతుంది సార్. డబ్బింగ్ అన్నీ కూడా అయిపోయినాయి సార్, మొత్తం వర్క్ డబ్బింగ్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. నాకు తెలిసి విఎఫ్ఎక్స్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో ఇక సినిమా ప్రమోషన్ మీద మొత్తం విష్ణు గారు, మిగిలిన టీం అంతా కూడా ఉన్నారు. ట్రైలర్ కట్ మొత్తం లాక్ అయిపోయిందని సార్. అవును, వచ్చే వారం విడుదల చేస్తారు. ఏప్రిల్ 5 దుబాయ్ వేదికగా రిలీజ్ చేస్తున్నారు అన్నారు. సో అంటే ఇంకా కన్నప్పలో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి, చాలా మనకి పార్ట్స్గా చూపించిన చాలా తక్కువ, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ట్రైలర్ ప్రభాస్ గారి కట్ కూడా బాగుందని చెప్పేసి అన్నారు సార్. సో మీరు చూసే ఇప్పుడు మనకు ఆతృత ఎలాగుంటుందంటే 1.5 minute టీజర్లోనే 3 గంటల సినిమా మనం చూసేయాలని, దాని మీద తీర్పులు ఇచ్చేయాలని తహదాలు ఆడిపోతున్నాం. కరెక్ట్ కాదు. 3 గంటల సినిమాని మనం సంతృప్తిగా చూడాలి. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం, డిన్నర్కి, ఎవరో స్టార్టర్ తీసుకొచ్చి ఇచ్చారు, స్టార్టర్తో మన కడుపు నిండిపోకూడదు, మనకు ఆకలి పెంచాలి. సో అలాగా మీకు మెయిన్ డిన్నర్, మెయిన్ కోర్స్కి వెళ్ళడం కోసం మీరు ఆతృతగా ఎగ్జైటింగ్. సో ఈ టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, అలాంటి స్టార్టర్స్. ఓకే. సో మీరు మెయిన్ కోర్స్ కోసం వెయిట్ చేయాలి. మెయిన్ కోర్స్ మీకు కంప్లీట్గా మీ కడుపు నింపుతుంది, ఒక గొప్ప ఆనందం, అంతకన్నా మించిన ఒక అనుభూతి మీ మనసులు నింపుతుంది. డెఫినెట్లీ సార్. అంటే మేము మాట్లాడుతుంటే అర్థమవుతుంది సార్. అంటే జనరల్గా పనిచేసిన రైటర్స్ ఒక మాదిరిగా చెప్తారు, బట్ ఇంత కాన్ఫిడెంట్గా, అంటే టీం మొత్తం అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్. ఎవరిని శివబాలాజీ గారిని కలిసినప్పుడు ఆయన అదే అన్నారు, కన్నప్ప అనేది ఒక మంచి గేమ్ చేంజింగ్ సినిమా అవుద్ది, విష్ణు గారికి కావచ్చు, అందరికీ అని చెప్తున్నారు సార్. అంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, సరే విష్ణు గారికి బెస్ట్ ఆర్టిస్ట్గా ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం, బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్. సో వాటితో పాటు ఇంకొక తెలుగు సినిమా కానీ జరగబోతున్న ఇంకో గొప్ప మేలు ఉంది. ఏంటంటే ఇంకో భక్తిరస చిత్రాల వరవడే మళ్ళీ మొదలవుతుంది. ఓకే. సో ఈ సినిమా సాధించిన సక్సెస్తో
ఇంకెంతమందో భక్తుల కథలు, అవును సార్. ఇంకెందరో దేవుళ్ళ కథలు తెలుగు తెర నుంచి ప్రపంచానికి అవును, పంచే ప్రయత్నాలు జరుగుతాయి. అదే సార్. శివ శివ శంకర సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇప్పుడు రీల్స్లోనో లేకపోతే ఎక్కడ చూసినా కూడా స్క్రోలింగ్స్ అన్నీ అవే వస్తున్నాయి సార్. అవును, రామజోగి శాస్త్రి గారు రాసిన లిరిక్స్ అంతా వేరే లెవెల్ ఉంది. అసలు ఆ ఇంటి ముంగడి నందిగాని ఇంటి ముంగడి కట్టేసుకో అనే మాట చాలా గొప్ప మాట రామజోగి శాస్త్రి గారు. అదే సార్. అంటే ఆయన అంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం. అదే సార్. ముఖ్యంగా ఒక శివుడి మీద పాటలు రాయాలంటే అంటే ఆయన వేరే రైటర్స్ తక్కువ చేయడం కాదు. ఓకే. ఒక వేటూరి గారు, ఒక సిరిమల సీతారామ శాస్త్రి గారు శివుడి మీద రాసిన పాటలు అజరామరం. ఓకే. ఆ తర్వాత రామజోగి శాస్త్రి గారు రాసిన పాట సదాశివ సన్యాసి అని కలేజా సినిమాలో. సో ఆ పాట నాకు చాలా ఇష్టం సార్. అలాంటి పాటలన్నింటినీ కూడా మరిపింపజేసే పాట అవును. తెలివి కన్ను తెరుచుకుందయ్యా అనేది. అవును సో రామజోగి శాస్త్రి గారిలో ఉన్న ఆ సరస్వతి ఈ సినిమాకి ఇలా పలికింది, అవును కన్నప్పకు ఒక వరాన్ని ఇచ్చింది. సార్. బిఫోర్ వీ కన్క్లూడ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ లైక్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు కళ్యాణ్ రామ్ గారికి ఒక కథ చెప్పడం, ఆయనకి నాకు 2 కథలు చెప్పారు. 2 కథ అసలు అదే అయింది సార్. మెటీరియలిస్టిక్ అండ్ తొందరగా అంటే యాక్చువల్గా నా అదృష్టం ఏంటి అంటే నేను ప్రేక్షకుడిగా చూసిన హీరోలు వేరు. ఓకే. అంటే కృష్ణ గారు, అవును. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, లేక వీళ్ళ ఆర్టిస్టులు మోహన్ బాబు గారు ఈ సినిమాలన్నీ నేను ఆ టైంలో చూసి ఉంటే, నేను జర్నలిస్ట్గా వచ్చినప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ ఈ జనరేషన్ హీరోలతో జర్నలిస్ట్గా మాట్లాడి పరిచయం చేసిన అవకాశం దొరికింది. సార్. నేను కరెక్ట్గా ఒక ఇండివిజువల్ రైటర్గా బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ స్టార్స్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలాంటి హేమాహిమలైన హీరోలు అందరితో కూడా నేను కలిసి పనిచేసే అవకాశం, వాళ్ళందరూ నా పట్ల చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు అనుకోకుండా విష్ణు మంచు గారితో ఒక కొత్త ట్రావెల్ మొదలైంది. ఇక కళ్యాణ్ రామ్ గారి విషయానికి వస్తే ఒకసారి నేను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథ రాశాను. రాసి అప్పుడు మహేష్ కోనేర్ అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు, మన జర్నలిస్ట్ కూడా. అవును, ఆయనకు ఒక రోజు మెసేజ్ పెట్టా, నా దగ్గర ఒక కథ ఉంది కళ్యాణ్ రామ్ గారిని చెప్పాలని. ఓకే. ఈవినింగ్ అప్పుడే చేసి అయితే రేపు మార్నింగ్ వస్తారా అన్నారు. నేను షాక్ అయ్యాను. ఓ ప్రాసెస్ చాలా టైం పడుతున్నాను. నెక్స్ట్ డే వెళ్ళి కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. ఆయన ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అయిపోయి ప్రసాద్ గారు ఎంతకాలం ఏమైపోయారు అని చాలా ఎక్సైట్ అయ్యి, ఆయన బన్నీ మీ గురించి బాగా చెప్తూ ఉంటారంటే అల్లు అర్జున్ గారు మీ గురించి బాగా చెప్తూ ఉంటాను, చాలా బాగుంది, మనం చేసేద్దాం అన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథ. ఆయన విపరీతంగా ఎంజాయ్ చేసి